సామెతల గ్రంథము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవగా, ఇవి కూడా సొలొమోను సామెతలే అంటూ ప్రారంభించబడి, సొలొమోను చెప్పిన సామెతలైనప్పటికీ యోధారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాశారు అని మనం చదువుతున్నాం. సొలొమోను చెప్పిన మాటలో హిజ్కియా సేవకులు రాశారంట. మొత్తం మీద అందులో సొలొమోను పలుకుతున్న, సొలొమోను అందులో చెబుతున్న భావం మనం అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే 2వ వచనంలో ఆయన అంటున్నాడు, సొలొమోను చెప్తూ ఈ మాట అంటున్నాడు, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. చెప్పండి, ఏమంట? సంగతి మరుగు చేయటం దేవునికి ఘనత అంట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఘనత పొందే ఒక విధానాన్ని చెబుతున్నాడు సొలొమోను. మనము కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడు బయలుపరిస్తే దేవునికి ఘనత అనుకుంటాం. కొన్ని సంగతులు దేవుడే, చెప్పండి, ఏం చేస్తున్నాడంట? మరుగు చేస్తున్నాడంట. అది దేవునికి, చెవట్ల మీరెవరు, ఘనత కలిగే కార్యం. దేవుడు కొన్ని విషయాలు అట్లా మరుగు చేసి మన కొరకు ఉంచాడంట. ఆ కింద లైన్లోని చెబుతున్నాడు, సంగతిని శోధించుట రాజునకు ఘనత. హల్లెలూయా. అంటే దేవుడు ఏ సంగతులు మరుగు చేశాడో ఆ సంగతులు శోధించి తెలుసుకోవటం, చెప్పండి, రాజులకు ఘనత అన్నాడు అక్కడ. ఆ పలుకుతున్న మాట నిజంగా దేవునికి మనకు సంబంధించిన మాట. మరి మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ దేవుడు కొన్ని సంగతులు మరుగు చేస్తున్నాడు. పరలోకముందు యేసు ప్రభువుని నమ్ముకోండి అంటున్నాం మనం. పరలోకాన్ని చూపిస్తే నేను ఇప్పుడే బాప్తిసం పొందుతాను అంటున్నారు కొంతమంది. దేవుడు పరలోకాన్ని ఏం చేశాడు చెప్పాలి? మరుగు. నేను అడిగినప్పుడల్లా ఈ మాట చెప్పకపోతే మర్యాదగా బైబిల్ తీసుకొని వెళ్ళొచ్చు. చెప్పాలి, ముచ్చటించటం కోసం మనం కూర్చున్నాం. మీరు కొంచెం కంట్రోల్ ఉండాలి, ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి. దేవుని బిడ్డలుగా మనము నేర్చుకోవాలి. దేవుడు కొన్నిటిని మరుగు చేశాడు. వాటిల్లో ఒకటి, చెప్పండి, పరలోకం. దేవుడు మరుగై ఉండలేదు, కానీ దేవుని రూపాన్ని కూడా మరుగు చేశాడు దేవుడు కదా. ఇట్లా కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నేను చూస్తేనే నమ్ముతాను అన్నాను అంటే నిజంగా అమాయకుల సంఖ్యలో అతను మొదట ఉంటాడని అర్థం చేసుకోవాలి. కొన్ని దృశ్యమైనవి ఉండయి, కొన్ని అదృశ్యమైనవి ఉండయి అని బైబిల్ చెబుతుంది. దేవుడు కనబడడు గనక ఆయన అదృశ్య లక్షణాలు యేసుక్రీస్తు ప్రభులో కనపడుతున్నాయని కొలసీ సంఘానికి ఉత్తరం రాశాడు దైవజనుడైన పౌలు. అంటే ఏవేవి దేవునిలో మరుగైపోయిన లక్షణాలు ఉన్నాయో అవి యేసు ప్రభులో మనకి గుప్తమై ఉన్నాయి అని రాశాడు. అంటే దీన్ని బట్టి మరుగై ఉన్నాయి బయలుపరచబడాలంటే అది ఖచ్చితంగా రాజులు చేయవలసిన పని. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు భక్తుడు ఎట్లా అంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, జాగ్రత్తగానండి, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మనము ఎవరు అని దేవుని వాక్యం చెబుతుంది? రాజులైన
యాజక సమూహము. మనం ఎవరు అంటే మన అడ్రస్ ఏంటో తెలుసా? దేవునికి సంబంధించిన వారం, రాజులైన. ఇక్కడ చదువుతున్న సామెతల గ్రంథంలో ఆ మాట అంటున్నాడు సొలొమోను. దేవుడు ఏటిని మరుగు చేశాడో ఆ సంగతులనంట శోధించటం రాజులకు ఘనత తెచ్చిద్దంట. రాజులు అంటే ఒక దేశాన్ని ఏలుతున్న రాజులు కాదు. రారాజైన యేసయ్య విలువైన సిలువ రక్తములో కడగబడిన ప్రతి వారు కూడా ఆయన పిల్లలుగా రాజులే. దేవునికి స్తోత్రం. రాజులమైన మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు మరుగు చేసినవంట మనము శోధించి తెలుసుకోవాలంట. అప్పుడు మనకు ఘనత కలిగిద్ది. ఇప్పుడు మీకు తెలుసు కదా, భూమిలో బంగారం ఉందని కనుగొన్నాడు ఒక ఆయన. బంగారం దానంతరికి అదే వచ్చి నేను పలానా దగ్గర ఉండాను, రేపు రా కలుసుకుందాం అందా? పలానా కొండలో రాగి ఉంది అని తెలుసుకున్నాడు ఒక ఆయన. పలానా కొండలో ఇనుము ఉంది అని తెలుసుకున్నాడు ఒక ఆయన. పలానా పర్వతములో ఇది అగ్ని పర్వతం, కొన్ని సంవత్సరాలకు పేలిపోయిద్ది, బద్దలైపోయిద్ది, దానిలో నుంచి లావా బయటకు వచ్చింది అని ఒక ఆయన తెలుసుకొని బయట పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. లోకములో ఉన్నవాడు ఏదో ఒకటి కనిపెట్టాలని చూస్తున్నప్పుడు యేసు రక్తం చేత కడగబడిన మనము, రాజులైన యాజక సమూహంగా ఉన్న మనము దేన్ని కనుగొనాలి, దేన్ని తెలుసుకోవాలి, దేన్ని పరిశోధన చేయాలి, దేన్ని శోధించి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకేం కలిగిద్దో తెలుసా? ఘనత. అనండి. కొన్నిసార్లు మనకి ఘనతలు కావాలి కానీ మన వల్ల రూపాయి కూడా లాభం ఉండదు. ఘనతను ప్రేమించే మనుషులను చూస్తాం కానీ నేను ఏదైనా ఒకటి కనిపెట్టాలి అనుకునే మనుషులు తక్కువ. వచ్చామా, కూర్చున్నావా, వెళ్ళిపోయామా, ప్రార్థన జరిగిందా, ఆమేనన్నారా, అయిపోయిందా? ఏడకి వెళ్ళొచ్చావు తమ్ముడు అంటే ప్రార్థనకి. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాలి. దేవుడు మరుగు చేసిన సంగతులంట మనము పరిశోధించి చెప్పట్లా. నేను ఈ సంగతి ఎంతసేపు ఎందుకు చెబుతున్నానంటే చాలా చాలా సంగతులు చెప్పండి మనకు మరుగై ఉన్నాయి. ఎందుకు దేవుడు మరుగు చేశాడంటే అది ఆయనకు ఘనత. ఇప్పుడు ఏడుండవాళ్ళైనా, దూరములో ఉన్నవాళ్ళైనా ఏదైనా ఒక విషయం మీకు తెలిసిందనుకో, లోపల ఎంతకాలం దాచి పెడతారు చెప్పండి? ఒకరోజు రాజుగారికి వచ్చిందంట ఒక కోరిక. నేనేమో రాజు అయిపోయిన తర్వాత ఆ కోటలోనే ఉంటున్నాను, సామాన్య ప్రజల మధ్యకు కూడా రాలేకపోతున్నాను. ఇంతకుముందు రాజును కాకముందు కమ్మగా పొద్దున్న ఒక డబ్బా తీసుకున్నట్టు బయటికి పోయి వచ్చేవాడు, ప్రశాంతంగా ఉండేది. నేను అట్లా కూడా వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నేను రాజును కాబట్టి సామాన్యుడు వెళ్ళినట్టుగా డబ్బా పట్టుకొని శంఖానవర్తికి పోకూడదు. సరే ఏం చేస్తావు, లోపలే కాలం గడుపుతున్నాను, అదొకటి. ఇంతకుముందు ఆ ఊరు బయటికి వెళ్ళి ఒక యాపలు ఇరుచుకొని ముఖం పొళ్ళు గడుక్కుంటే ఎంత ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడేమో నేను ముఖం కడుక్కోవాలంటే ఒక డాక్టర్, అన్నం తినాలంటే ఒక డాక్టర్, నీళ్లు తాగాలంటే ఒక డాక్టర్. వీళ్ళందరూ చెప్పింది చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను రాజును గనక. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఊరు బయటికి వెళ్ళి ముఖం పొల్ల తీసుకొని చెప్పండి పళ్ళు రుద్దుకోవాలనుకున్నాడంట. చాలా సంవత్సరాల నుంచి ఆ పళ్ళు చాలా శుతిమెత్తనగా ఉండేవి కనుక ఆ పుల్ల తీసుకుని పాపం రాజుగారు ఎగాదిగా మొత్తం మీద అటు ఇటు రుద్దేటప్పటికి ఒక పుల్ల చిగురులో ఇరుక్కుందంట. ఈ సంగతి పక్కనే ఉండ మంత్రితో చెప్పాడు. మంత్రి ఇది ఎవరితో చెప్పబాకు, నాకు వచ్చిన ఈ ఆలోచన మంచిదే కానీ నేను చేసిన పనికి బయట వాళ్ళు
పక్క దేశపు రాజులు విన్నా, లేకపోతే మన దేశంలో వాళ్ళు విన్నా నన్ను తక్కువగా ఏదో ఒకటి అనుకుంటారయ్యా అంటే, సరేనని చెప్పి వీళ్ళిద్దరు బయటికి నడిచి ఊరికి చెప్పకుండా ఊరు బయటికి వెళ్ళి ఆ పని కానించి రుద్దుకొని మెల్లగా వచ్చి కోటలో ప్రవేశించి, సరే సార్ నేను ఇంటికి వెళ్ళి వస్తానండి అన్నాడంట. నేను చెప్పింది గుర్తుందిగా, ఎవరికి తెలియకుండా చూసుకో అన్నాడంట. సరేనని చెప్పి పాపం రోజు రాజుగారి ఇంటి నుండి మంత్రి గారు వెళ్ళేటప్పటికి కొంచెం సకాల సమయానికి వెళ్ళేవాడు. ఈరోజు కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్తే వాళ్ళ భార్య అడుగుతుందంట, ఏంటి రోజు 8 గంటలకు వచ్చావు, ఈరోజు 9:30కు వచ్చావు, ఈ గంటన్నర సేపు ఏం చేసావు అందంట. ఏమి లేదు, చిన్న పనిబడి ఆగాను, రాజుగారితో ముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఆగాను. రోజు రాజ్యంలో మీకు ముఖ్యమైన సంగతులే ఉంటాయి, ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటుందంట. తల్లి ఏమి లేదులే తల్లి, నాకు భోజనం రెడీ చేస్తే నేను భోజనం చేసి వస్తాను, స్నానానికి వెళ్తున్నాను అన్నాడంట. భార్యతోటి పోరు ఎడతెగని కపట వర్ష బిందువులతో సమానం అన్నాడుగా సొలొమోను గారి. భార్య పట్టుబట్టిందంట పాపం, ఎందుకు ఆలస్యమైంది, ఏదో ఉంది అని. ఆ ఆలస్యానికి ఇంకొక రకంగా మాట్లాడుతుందంట. లేదులే, మొత్తం మీద నువ్వు ఏడకు వెళ్ళి ఉంటావు, ఏదో వ్యవహారం నడిపిస్తున్నట్టుండవు అంటే, ఇదేదో వదిలిపెట్టేటట్లేదురా బాబు, కొంప నాకే తిప్పలు వచ్చేటట్టుంది. ఏమీ లేదే బాబు, రాజుగారికి ఇట్ట ఆలోచన వచ్చింది, అటు ఊరు బయటికి వెళ్ళొచ్చాం, ఆయన ముఖం కడుక్కున్నాడు, పళ్ళు రుద్దుకుంటా ఉంటే ఆయన పంట్లో ఒక పుల్ల ఇరుక్కుందే అన్నాడంట. ఆ మాట అన్నాడు, అమ్మయ్యా నా భార్య నన్ను అనుమానిస్తుంది, అనుమానం నుంచి తప్పించుకున్నాను అన్నట్టుగా స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి అమ్మగారు చేసిన పని ఏంటో తెలుసా? అది మీకు తెలిసే ఉంటుంది కదా. సగం మందికి చెప్పిందంట. నేనంటాను ఒకళ్ళకి చెబితే చాలు, ఏదైనా మంచి ఏదో సామెత ఉంటుంది అనమాట, మంచి కంటే కూడా చెడే ఎక్కువగా ప్రచారం అయ్యిద్దని. రాజుగారికి జరిగిన సంగతి మంత్రి గారు ఏం చెప్పాడంటే, రాజుగారి పొంటులో పొల్ల ఇరుక్కుంది. ఏవిడేం చెబుతుంది, రాజుగారి పంటలో ఒక పెద్ద మొద్దు అంట ఇరుక్కుందంట. బయట వాళ్ళు ఏం చెబుతున్నారు, రాజుగారి పంటలో ఒక పెద్ద మొక్క మొలిచిందంట, పెద్ద చెట్టు అయ్యిందంట, మానైపోయిందంట. మొత్తం దేశమంతటా ప్రచారం జరిగిపోయింది. ఎవరికి తెలుసు చెప్పండి ఈ సంగతి? ఎవరికి? ఇద్దరికే తెలుసు. మంత్రి గారికి తెలుసు, మంత్రి గారి ద్వారా భార్యకి తెలుసు. నేను ఏమంటున్నానంటే, రాజుగారితో సహా ముగ్గురికే తెలిసిన సంగతి దేశమంతటా కూడా 1 గంటలోనో అర్ధ గంటలోనో పాకిపోయింది. ఇక అందరూ టైర్ బళ్ళు కట్టుకొని వస్తున్నారంట రాజుగారుల కోట దగ్గరికి. ఏమైంది రాజుకి? అసలు అంత పెద్ద చెట్టు నోట్లో వస్తే, చిగురులో నుండి అంత పెద్ద చెట్టు వస్తే రాజు ఇంకా బతికే ఉండడా, ఎట్టుండాడని ఊహించుకుంటూ వస్తున్నారంట జనాలు. కొన్నిసార్లు కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా తొందరగా వ్యాప్తి చెందుతాయి కదా. రాజుకు ఏం జరిగిందోనని రాజ్యంలో ఉండే వాళ్ళందరూ వస్తున్నారంట. రాజుగారు అడిగాడంట, మంత్రి ఈ సంగతి నీకు ఒక్కడికే కదా తెలిసింది, ఎవరికి చెప్పావు అన్నాడంట. అయ్యా నా భార్య నా గురించి అనుమానంగా మాట్లాడుతుంటా, ఇంకొక్కదానికే చెప్పానయ్యా, కానీ ఎట్ట చెప్పలేదు అన్నాడంట. నువ్వు ఎట్టన్న చెప్పు, చెప్పింది మాత్రం చెప్పాం. చాలాసార్లు వినండి, కొంతమంది లోపల ఏదైనా ఒక విషయం తెలిసిందనుకో, 10 రోజులు దాచినా 11వ రోజైనా కక్కాల్సింది బయటికి. అసలు కొంతమందికి అయితే 5 నిమిషాలు కూడా దాగదు. ఎవరు కనపడతారా చెప్పాలి, నాకు కడుపుబ్బరం తీరిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎవరికో ఒకరికి చెప్పాలి. కానీ దేవుడు ఎలాంటోడని ఇక్కడ రాజుగారు లేకపోతే సొలొమోను గుర్తు చేస్తున్నాడంటే, దేవుడంట సంగతిని మరుగు చేయటం ఆయనకు ఘనత అన్నాడు.
ఏదైనా ఒక సంగతి ఉంది అంటే దేవుడు దాన్ని మరుగు చేస్తాడో ఆ మరుగైన సంగతినంట మనమంట పరిశోధించి దాన్ని తెలుసుకోవటం మనకి ఘనత. నేను ఇప్పుడు మిమ్మల్ని సొలొమోను జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టములోకి తీసుకొని వెళ్ళాలని కోరుతున్నా. పరమగీత గ్రంథములో రాస్తూ, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటాను, 7వ వచనములోను 8వ వచనంలోనూ ఈ మాట అంటాడు. చదువు అమ్మా. పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మంద ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నేనచ్చట వాటిని నీడన తోలుదునో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెనో. 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందాల జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. స్తోత్రం చెప్పండి. మీకు ఈ మాట అర్థం అవ్వాలంటే నేనేమంటున్నానంటే, పరమగీత కన్యక సొలొమితి అనబడిన ఆవిడ అడుగుతుంది, నా ప్రాణప్రియుడా, నీ మందలు ఎచ్చట ఉన్నాయి అనంటే, నారీమణి సుందరి, నీకు ఈ సంగతి తెలియకపోయానా అని అన్నాడు. మందలు దేవుని సంఘములు. చెప్పండి, మందలు దేవుని సంఘములు. ఈవిడ అడుగుతుంది, అయ్యా నీ సంఘం ఎక్కడుంది, లేకపోతే నీ సంఘములు ఎక్కడుండయి, నీ గొర్రెలు ఎక్కడ ఉండయి, నీ కాపరులు ఎక్కడుండారు అన్నట్టుగా అడుగుతుంటే, ఇంతకాలం ప్రార్థనకు వచ్చావు, నీకు ఈ సంగతి కూడా తెలియదా? ఒక పెద్దమ్మ చాలా కాలం ప్రార్థనకు వచ్చిన తర్వాత అక్కడ ఉండవాళ్ళని అడిగిందంట, నాకు తెలియక అడుగుతున్నాను, వారం వారం మీరందరూ ఏడుండైన ఒక పాట పాడుతూ ఉంటే మీరు వెళ్ళి అక్కడ ఏందో ఒక డబ్బా చుట్టూ తిరిగి వస్తారు, ఏం చేస్తారు అక్కడ అందంట. ఏందదే? ఆడేదో ఒక డబ్బా పెడతారు, మీరు దాని చుట్టూ తిరిగి ఏం చేసి వస్తారన్నట్టు. చాలా కాలం ప్రార్థనకి వెళ్ళినాక ముసలావిడ. ఇప్పుడు ఆమెకి ఏం తెలియలేదు, ఆదివారం చర్చికి వస్తే కానుక వేయాలని తెలియదు, ఆ డబ్బా దగ్గరికి ఎందుకు వెళ్తారో తెలియదు. ఇంతకాలం ప్రార్థనకు వచ్చి మరి ఏమి నేర్చుకుంది? నారీమణి సుందరి, ఈ సంగతి నీకు తెలియదా అంటే, చాలామందికి కొన్ని విషయాలు తెలియదు, నేర్చుకోవాలన్న ఆశ కూడా లేదు. దేవుడు అంట ఎవరిని ఆశీర్వదించలేడంట తెలుసా? ఆశ లేని వారిని ఆశీర్వదించలేడంట దేవుడు. ఎవరిని? దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడో తెలుసా? ఆశ కలిగిన ప్రాణాలను. చెప్పండి అమ్మ తల్లులారా, ఎవరినంట దేవుడు తృప్తిపరిచేది? ఆశ. చెట్టు మీద ఉండే జక్కయ్యకు ఒక ఆశ ఉంది. ఏమని? నేను యేసును చూడాలి అనుకున్నాడు. అద్భుతమైన మేలుకరంగా జక్కయ్య దీవించబడ్డాడు. నికోదేమని ఆయన వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. రాత్రి వేళ వచ్చాడంట. యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. నా మొహంకి వెళ్ళి చూస్తే ఏది తెలిసిద్ది? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్న యేసుప్రభు అన్నాడు, ఇశ్రాయేలు బోధకుడు అయిన నీకు ఈ సంగతి తెలియదా అన్నాడు. అంటే చాలామందికి తెలియదు. వాళ్ళ పిల్లలు తల్లులు అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, పెద్ద కాపురం చేస్తారు, పెద్ద ఇంట్లో నివాసం చేస్తారు, కానీ దేవుని సంబంధించిన సంగతులు తెలియదు. ఏంటి కారణం అంటే వాళ్ళు పరిశోధించి తెలుసుకోవాలనుకునే రకాలు కాదు. ఈ రోజున మీకు దేవుని వాక్యం చెబుతున్న నేను, దేవుని వాక్యం నాకు తెలియదు.
దేవుని వాక్యం నేను ఎరిగినోడు కాదు, నేను యేసు ప్రభువును నమ్మినోడు కాదు, లోకములో ఎక్కడో పాపములో శాపములో నాశనం అవుతున్న నేను యేసు ప్రభు దర్శించినాక ఆయన గురించి తెలుసుకోవటం ప్రారంభించా, లేఖనాలు ఎరిగాను, లేఖనాలు ధ్యానం చేశాను, రాత్రులు ప్రభు సన్నిధిలో కూర్చొని అర్థం కాని సంగతులు కూడా ప్రభువుని అడుగుతూ దైవజనులను అడుగుతూ తెలుసుకున్న కారణాన్ని బట్టి ఈరోజు ధైర్యముగా బోధించే స్థితికి దేవుడు తెచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు అట్టనే కూర్చుంటాను, అట్టనే పోతానంటే ఏం తెలిసింది నీకు? అందుకే ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు ఎవరు అంటే, మా యేసు ప్రభు గొప్ప దేవుడు అన్నాడు. అరే నువ్వు బొబ్బట్లు తిన్నవాడు అనుకుంటాను, నీకు అంతవరకు తెలిసింది. మీలో చాలామంది కూడా యేసును కూర్చిన సంగతి ఎవరన్నా అడిగితే చెబుతారా అంటే, ఏం చెబుతావు, నీకే తెలియదు కదా. మరుగై ఉన్న సంగతులను మనం పరిశోధించి తెలుసుకుంటే మనము ఘనత పొందుతాము. కొంతమందిని గురించి ఎట్లా అంటారు, ఒకరోజు ఎవరో అన్నట్లుగా, ఏంది ఈ పాస్టర్ గారు ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ కుటుంబీకుల గురించి చెప్పకుండా ఉండడు అన్నట్టు తెలిసింది. ఎందుకు ఆ కుటుంబాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఉందంటే, మా కుటుంబంలో భక్తులు ఉండారు, మా కుటుంబంలో దేవునికి విరోధంగా బ్రతికేవాళ్ళు కూడా ఉంటారు. మా కుటుంబంలో మా తాతగారు నాయనమ్మ చాలా శ్రేష్టమైన భక్తి చేసిన వాళ్ళు. మా నాయనమ్మకు అసలు అనే ఒక అక్షరం కూడా తెలియదు. కానీ ఎంతటి గనురాలో తెలుసా, దేవుని వాక్యాన్ని చదువు లేకపోయినా ఎదుటున్న వ్యక్తికి చక్కగా బోధించగలిగిన కృప కలిగిన తల్లి ఆవిడ. ఎంత గొప్ప తల్లి, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించింది. ఈ రోజున మా ప్రాంతాలు ఎవరి ద్వారా మీరు యేసయ్యను నమ్ముకున్నారంటే, ఫలానా కాంతమ్మ, ఫలానా ప్రేమయ్య అనే వ్యక్తులు మాకు యేసయ్య గురించి చెప్పారు. వాళ్ళు ఏమన్నా డిగ్రీ చేశారా, 10th ఏమైనా చదివారా చెప్పండి, 7 ఏమైనా నిలకబెట్టారా? ఏం చేయలే. వాళ్ళకి అక్షరం జ్ఞానం లేదు. అక్షర జ్ఞానము లేనోళ్ళు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే ఎదుట ఉన్న వ్యక్తికి, చదువుకున్న వాళ్ళకి, మా తాతగారు పరిచర్యలోనండి ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ పిల్లలు, మా తాతయ్య గారు ప్రభువులోకి వచ్చిన తర్వాత మిలిటరీలో ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాడు. ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చర్చిలో ఏదో కూలి పని చేసుకునేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఉండారు. ఏంటి కారణం అంటే, యేసు ప్రభువును గూర్చిన సంగతులు పరిశోధించి తెలుసుకున్నవాడు అని చెప్పాలి. మనం సమయాన్ని బట్టి మనం దేవుని వాక్యములో సంగతులు ధ్యానం చేద్దాం. సొలొమోను చెబుతూ, ఇదిగో మనము దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధన చేసినందువల్ల మనకు కలిగేది ఏంటంటే, మనకు కూడా ఘనత కలిగిద్ది అన్నాడు. ఇక్కడ కూర్చున్న నువ్వైనా వాక్యం విని ఎవరైనా ఏమొక దేవుని వాక్యం తెలుసు అనే సాక్ష్యం ఎప్పుడన్నా పొందావా? దేవుని పద్ధతులు ఏమొక తెలుసు, దేవుని నియమాలు ఇదిగో ఇతనికి తెలుసు, ఇతడు నియమ ప్రకారం పోరాడతాడు అనే సాక్ష్యం మీ దగ్గర ఉందా? యేసు ప్రభువును నమ్ముకున్నారు, పెళ్లి చేసే సమయానికి నలుగులేస్తున్నారు, పెళ్లి చేసే సమయానికి పసుపు పోతున్నారు, పెళ్లి చేసే సమయానికి అన్యజనులకు సంబంధించిన ఆచారాలు అన్నీ చేస్తున్నారు. నాలాంటి ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి, ఏంటి మీరు చేసే పని? పెళ్ళేమో క్రైస్తవ పెళ్ళి, చేసేదేమో అన్యుల ఆచారం కదా అంటే, పక్కన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, రేయ్ చాలా సంవత్సరాల నుంచి మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీ ప్రార్థన సంబంధించినవి చేయమని మీ పాస్టర్ గారు చెబుతుంటే మళ్ళీ మొఖాలు నల్లగా పెట్టుకుంటారేంట్రా, ఇందులో దిగారు కాబట్టి అదే చేస్తే మంచిది కదా అంటున్నాడు పక్కన ఆయన.
దిగిన వాళ్ళకి ఏం తెలియట్లేదు మీరు చెప్పండి. నియమ ప్రకారంగా మనం ఉండాలి, అది తెలియట్లా. అక్క మరంట మంగళవారం ముహూర్తం బాగాలేదంటగా, మరి ఎప్పుడు పెడతా? దినములు చెడ్డవని దేవుని వాక్యం లేదా మీ బైబిల్లో? దినములు చెడ్డవి. గలతీ పత్రిక రాస్తుంటాడు, మీరు దినములను, వారములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను పాటిస్తున్నారంటగా, జాగ్రత్త గలతీ సంఘస్థులారా అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి ప్రతిరోజు మేలైన రోజుగానే చూడాలి. ఈరోజు అంట రేపంట అనకూడదు. రోజు ప్రతిదీ దేవుడు మనకిచ్చిన రోజే. చెడ్డ రోజు అయితే దేవుడు మనకి ఇస్తున్నాడుగా. మరి ఈరోజు మంచి రోజు, చెడ్డ రోజులు దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు తయారు చేసిన వాటన్నిటినీ ఏమన్నాడు తెలుసా? సృష్టి ప్రారంభంలో అది మంచిదైనట్లుగా దేవుడు చూశాడు. మంచి రోజులు ఇచ్చాడండి దేవుడు మనకి. ఆ మంచి రోజులు మనుషుల పద్ధతులను బట్టి, మనుషుల ఆచారాలను బట్టి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి అన్ని రోజులు చెడ్డ రోజులు అయిపోయినాయి. వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను వచ్చే ముందు కూడా ప్రార్థన చేశాను. కొంతమంది నా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఆ పరిస్థితిని చెడిపించని. వాళ్ళల్లో విజయం అక్క కూడా ఉంది. వినాలి, వాక్యం వినాలి. మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నియమ ప్రకారంగా, ఎందుకంటే మరుగైయున్న సంగతులు మనం బయటికి తీసుకురావాలంటే ఈ రకంగా ఉంటే భక్తి జీవితంలో మనకేం తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా సొలొమోనును గురించిన కొన్ని సంగతులు నేర్చుకుందాం. రండి, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచ్చిన భాగాన్ని మనం చదివితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ప్రారంభిస్తే, తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లని మనవి చేశాను, నా ఏలినవాడా చిత్తగించము, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండిన నేను ఒక పిల్లను కంటిని. చాలా అక్కడి నుంచి 28వ వచనం వరకు చదివితే ఈ స్టోరీ ఉంటుంది. 2 స్త్రీలు ఒకేసారి గర్భం ధరించారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఇంచుమించుగా ఒకేసారి కానుపయ్యారు. ఆళ్ళల్లో ఒక స్త్రీ మధ్యరాత్రి అటుబొర్లి ఇటుబొర్లి ఆ పక్కలో ఉండ పసికందైన బిడ్డ మీద పడిందేమో, అది ఊపిరాడకుండా చచ్చిపోయింది. తెల్లారి పొద్దున్నే లేచింది. లేచి చచ్చిపోయిన పిల్లను మెల్లగా తీసుకెళ్ళి ఆ తల్లి పక్కలో బండేసి బతికుండ పిల్లని తెచ్చి ఈ పక్కన బండేసుకుంది. ఏమో లేచి చూసేటప్పటికి పిల్ల చచ్చిపోయింది. అదేంది, నేను ఇందాక కూడా పాలు ఇచ్చేనే బాగానే ఉంది అని చూస్తే ఈ పిల్ల చచ్చిపోయింది. లేదు నేను చాలా మెలకుకుంటాను, చచ్చిపోయిన బిడ్డను తెచ్చి నా పక్కలో బండేసి ఈ బతికుండా నా పిల్లని తీసుకెళ్ళిందని చెప్పి ఎదురుకోసేపు వాదన ఆడుకున్నారు. ఈ వాదన ఇంతటితో కాదు, మనం రాజైన సొలొమోను దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. సొలొమోను రాజు ముందు నిలబడి ఇద్దరు కూడా ఈ సంగతులు చెబుతున్నారు. రాజుగారు అంతా విన్నాడు. ఇప్పుడు రాజుగారికి అర్థం కాని ఒక సంగతి ఏంటంటే, ఇంతకీ బతికున్న బిడ్డ ఈ తల్లి బిడ్డ ఆ తల్లి బిడ్డ తెలియదు. ఇద్దరూ కావాలంటుంది బతికున్న బిడ్డనే. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అనుకుంటున్నాను, నేను ఇట్లా వాక్యం ఇట్లా ధ్యానం చేస్తూ వచ్చా. సొలొమోనుకి ఈ సంగతి మరుగై ఉంది. ఏమై ఉంది? మరుగై ఉంది. కాబట్టి మరుగై ఉన్న ఈ సంగతిని
అతడు పరిశోధన చేయాలనుకున్నారు. ఏమి లేదబ్బాయి, ఒక పెద్ద కత్తి తీసుకురండిరా అన్నాడు. అందులో ఉన్నదే మీరు తర్వాత అయినా చదవండి. అప్పుడు కత్తి తీసుకొచ్చి బతికు ఉన్న ఈ బిడ్డను 2 భాగాలుగా పై నుంచి కింద వరకు చేయమన్నాడు సొలొమోన్ రాజుగారు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఒక వచనం నేను మీతో చదివిస్తాను. ఈ 3వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదై రాజునొద్దకు వచ్చిన ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అయ్యా, బిడ్డను చంపొద్దు. ఏం చేయమంటావు? ఆ బిడ్డ బతికుంటే దాని దగ్గర ఉండ పర్వాలేదు, బతకని అని చెప్పింది. రాజుగారికి అర్థమైంది ఏంటో తెలుసా? ఈ తల్లి పేగులు తరుక్కుపోతున్నాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. తల్లి ప్రేమ ఆ బిడ్డను చావనీక వెంటనే సొలొమోన్ అన్నాడు, ఈ బతుకున్న బిడ్డను తీసి అదిగా తల్లికి ఇచ్చి పంపించండి. ఎందుకంటే ఈ బిడ్డ ఆ తల్లికి సంబంధించిన బిడ్డే. 28వ వచనం ఒకసారి చదువుతారా? అందుకోసం నేను చదవమంటుంది. 28. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొంది ఉన్నాడని గ్రహించి అతనికి భయపడిరి. స్తోత్రం చెప్పండి. సొలొమోన్ అంటున్నాడు, మరుగయ్యున్న సంగతిని కనుక మనము పరిశోధన చేస్తే మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? ప్రజలు నీకు భయపడతారు. ఏం పడతారు? ఈ రోజున క్రైస్తవులను చూసి భయపడుతున్న వాళ్ళు ఉండారా అంటే చెప్పండి, ఎక్కడో అరుదుగా. ఏంటి కారణం? మరుగయ్యున్న సంగతులను నువ్వు పరిశోధన చేయాలన్న ఆశ నీకు లేదు. యిర్మీయా అంటాడు, నాకిక ఆశ లేదనుకున్నా యెహోవా నీవే నా ఆశ అయ్యున్నావు అంటాడు. వాస్తవానికైతే నాకు వచ్చే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, మరణ సంబంధమైన వాటిని చూసి ఇక నాకు ఆశ లేదనుకున్నాను, కానీ నీవే నా ఆశ అయ్యావు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, సొలొమోను తీర్చిన తీర్పును బట్టి ఎన్నవాళ్ళు చూసిన వాళ్ళు దైవ జ్ఞానము కలిగినోడని సొలొమోనుకు భయపడ్డారంట. ఎందుకు? మరుగయ్యున్న ఒక సంగతిని స్పష్టంగా గ్రహించి ప్రజలందరూ ఎదురు పెట్టేశాడు. హల్లెలూయా. మనం కూడా అట్లే అవ్వాలి. మనము కూడా మరుగయ్యున్న సంగతుల మీద దృష్టి పెట్టాలి. కొత్త సంగతులు తెలుసుకోవాలి, మేలైన సంగతులు తెలుసుకోవాలి. మరుగయ్యున్న సంగతిలో ఒక తల్లిగా నీకు తెలియాలి. ఆదివారం వాక్యం విన్నాం, దర్శనమును గురించిన సంగతి. నీకు కళ్ళు మూసుకుంటూ ఒక దర్శనం వచ్చింది, కళ్ళు తెరితే ఒక దర్శనం వచ్చింది. ఆడి సంగతి నీకు తెలియదు, చెప్పటానికి నాకు కూడా తెలియదు. దైవ దర్శనం కనుక అయితే ఖచ్చితంగా ఆ సంగతుల మీద దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ గుట్టుట్టు కళ్ళు అన్నీ వస్తాయి. ఎందుకంటే నువ్వు రాత్రి పడుకునేటప్పుడే రేపు ఖచ్చితంగా 100 కేజీలు అన్నది ఇవ్వాలని పడుకుంటావు కదా. ఇవాళ తక్కువ తీశాను, 100కి తక్కువ తీశాను, రేపు నేను ఇదిగో అంత చేయాలి, ఎంత చేయాలి, ఆకు కూడా దూసి అందులో పోయాలి, కాటా బాగా రావాలి. ఇక నీకు పండుకొని కళ్ళు ముయ్యటమే మొత్తం మూటలు కనపడతా ఉంటాయి. రావట్లేదు అట్లాంటి కళ్ళు వస్తాయి. కళ్ళలో నుంచి బయటకు వచ్చి 2ంటికే లేచి ఒక ఆమె బియ్యం కడిగి పెట్టి వండుతుందంట. ఉంటారు కొంతమంది మహాభక్తులు. వాళ్ళు దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే, మరుగయ్యున్న సంగతిలో చెప్పండి
పరిశోధన చేసే వాళ్ళంగా మారుదుముగాక. ఎందుకంటే మనల్ని చూసి ప్రజలు భయపడాలి, మనలను చూసిన వాళ్ళు మనలను ఘనపరచగలగాలి. రెండో మాట కూడా జ్ఞాపకం చేస్తారండి దేవుని వాక్యంలో. ఇదే రాజుల గ్రంథము 10వ అధ్యాయం. ఇదే రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం గనక చదివితే, ఓకే 3వ వచనం చదువమ్మా. 3 చదువు. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగయ్యున్నది ఏది లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. షేబా అనే ఒక దేశం నుండి వచ్చిందంట ఒక రాణి. ఎందుకు వచ్చింది? సొలొమోను గూర్చి ఆ దేశంలో ఉంది. దేవుడిచ్చాడంట సొలొమోనుకు జ్ఞానం. ఎవరు ఏ ప్రశ్న వేసినా సొలొమోను చెబుతాడంట. సొలొమోనుకు తెలియని సంగతి ఏది లేదు, మరుగయ్యి ఉన్నది అసలు ఏది లేదు. ఏదన్నా అడిగితే నాకు తెలియదు అంటాడు సొలొమోను. ఏంది కారణం? సొలొమోనుకి ఎందుకు ఇన్ని విషయాలు తెలుసు? ఎందుకు తెలుసు? అది ఆ మాట అంటారని నాకు కూడా తెలుసు కదా. దైవ జ్ఞానం కలిగినోడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి గ్రంథానికి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథానికి వెళ్తే అక్కడ సొలొమోను అంటే చూడండి, ఆ మాట మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ లేక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. చదువు అమ్మాయి, అనుమానంగా చదవబాక. రాజు తరువాత జరగబోవు ఇది వరకు జరిగిన దాని విషయమై సహితము ఏమి చేయవలని అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మదీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. పూనుకొంటిని అనండి. ఏం పూనుకున్నాడంట ఆయన? పూనకం వచ్చిందా? నేను మతిహీనత ఎట్లా ఉంటుందో, జ్ఞానమైన సంగతి ఎట్లా ఉంటుందో, నా రాజ్యం ఎట్లా ఉంటుందో, నా తర్వాత రాబోయేవాడు ఈ రాజ్యాన్ని ఏం చేయబోతున్నాడో అంటూ ఇవన్నీ కూడా నేను పరిశోధన చేయటానికి పూనుకున్నాను. అది ఆయన పూనుకున్నాడంట. పూనుకుంటే సొలొమోనుకంట మరుగయ్యున్న సంగతి ఒక్కడు కూడా లేదంట. హల్లెలూయా. అంటే సొలొమోనుకి అన్నీ తెలుసు. మీరు అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు చూడు, నాకేం తెలియదు అంటారు, మళ్ళీ అన్నీ చెబుతూ ఉంటారు వాళ్ళు. అవునా? నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు, అన్న ఏదన్నా 2 మాటలు నేర్చుకుందాం అన్నట్టుగా వచ్చి నాకు బోధ చేస్తూ ఉంటారు. ఓహో, అంటే వీళ్ళు మేధావులు అనమాట. వీళ్ళ దగ్గరే మనం నేర్చుకోవాలి. వీడికి ఆదివారం ప్రార్థనకు రావటానికి చేత కాదు, కానీ పాస్టర్ గారికి సలహా ఇస్తాడు. అంతేనా? అది కాదన్నా అంటాడు. అరే, తాతకు దగ్గులు నేర్పుతారో చెప్పలు కూడా. మేము నలిగి ఎండి వాడి అనేక రకాలుగా దైవజనుల దగ్గర ఉండి నేర్చుకొని దేవుని సేవకొస్తే అన్నా అది కాదన్నా. ఒకరోజు ఒక ముసలాం అంటుందంట, పాస్టర్ గారు నువ్వు వాక్యం ఏంది ఎట్టు చెబుతున్నావు అంటే, అట్టగా చెప్పాల్సింది అంది. ఓహో, ఏమో కూడా ముదిరిందనమాట అనుకున్నా. కొంతమంది నేర్చుకోరు, పూనుకోరు. వీళ్ళకి ఏదో తెలిసినట్టు. మా ఆత్మీయ తండ్రి గారు మాకు బోధ నేర్పిన దావీదయ్య గారు అని ఆయన అన్నాడు, ఇప్పటి వరకు నాకు తెలిసిందంత కూడా గోరంత, తెలియాల్సింది కొండంత అనుకోవాలంట మనుషుడు. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు మొత్తం తెలిసిపోయింది, ఆహా అయితే గోరంత తెలియాలంతే, ఇది అంతా పెద్ద విషయం ఏం కాదు అంటాడు.
మా అబ్రాహ్మ అన్నను కనుక గదిలిస్తే సుమాంజలి వాళ్ళ నాన్ని నాకు తెలుసు అన్నయ్య, మొత్తం తెలుసు అన్నయ్య అంటాడు. ఏం తెలుసు? నువ్వు వినుకొండలో ఉండవు కదా, ఏడు సంగతి ఎటు తెలుసు? నాకు తెలుసు అంటాడు. ఓర్రి నాయన, ఇది అంత డేంజర్. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండవు కదా, పొలంలో ఉన్న అక్క గురించి నీకు నాకు తెలుసు అంటాడు. నాకు తెలిసి ఆ రోజు యూదులు యేసు ప్రభువుని సిలువేశారు, కానీ అప్పుడు కనుక నేను పుట్టుంటే అసలు నిజమైన యేసు ప్రభు ఈయనేనయ్యా, ఈ నెయ్యమని చెప్పేవాడిని. ఏం తెలుసు నీకు? సొలొమోనుకు ఎందుకు తెలిసిందంటే, ఒకటి దైవ జ్ఞానం కలిగినోడని మనతో చదివాం, రెండు ఆయనే కొన్ని సంగతులు తెలుసుకోవటానికి పూనుకున్నాడంట. అంటే ప్రతి దాని మీద పరిశోధన చేస్తున్నాడు. ఆ కాలంలోనే సొలొమోను గూర్చి నెంబర్ 1 చెప్పండి, శాస్త్రవేత్త అనొచ్చు. ఏంటి కారణం అంటే, దాని గూర్చి పరిశీలనగా తెలుసుకున్నాడు. కొంతమంది తెలుసుకోరు, పెట్టరు, ప్రకటనలు చెప్పేటప్పుడు వినరు, కానీ అడావుడిగా సంపూర్ణ రాత్రికి ప్రార్థనకు వచ్చినట్టుగా మామూలు బుధవారం వస్తారు. అన్నీ సర్దుకొని వచ్చినప్పుడు నాకు అర్థమైద్ది. దుప్పట తెచ్చిందంటే మొత్తమే సిద్ధపడి వచ్చింది అనుకుంటా నేను. ఇప్పుడు ఎవరితే కాదులే, కానీ చలికాలం టైంలో మొత్తమే తెల్లవారుజామున ప్రార్థన అయితే ఏడే బొణకోవాలని వచ్చినట్టుందని. మనమేమో పాటలు పాడుతా వాక్యం వెంటనే చెప్పేసరికి పక్కన వాళ్ళ దగ్గర డౌట్ వచ్చి, ఏంది ఈరోజు సంపూర్ణ రాత్రి కాదా అంటది అని ఎవరు చెప్పారు నీకు? అదే మొన్న ఆదివారం పాస్టర్ గారు చెబుతుంటే అట్ట అనుకున్నా నేను. అనుకో, ఎప్పటికి అట్టనే అనుకో. ఏం చేద్దాం? చెప్పేటప్పుడు వినకపోతే మానవ జీవితంలో ఏం తెలియదు కదా. సొలొమోను కంట ఆ షేబా దేశపు రాణి వేసిన ఏ ప్రశ్నకైనా సమాధానం తెలియకుండా ఉండలేదంట. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడట. స్తోత్రం చెప్పండి. నీ దగ్గరికి వచ్చి కనుక ఎవరన్నా అడిగితే ఏం చెబుతావు? ఏం చెబుతావు చెప్పండి? గ్యాస్ ట్రబుల్ ఉండేవాడికి తెలిసిద్దండి తేపులు వస్తే ఎంత బాధ ఉంటుందో. గ్యాస్ ట్రబుల్ లేనివాడికి తెలుసా? జ్వరం వచ్చినోడికి తెలిసిద్ది ఆ బాధ ఏందో. ఏదైనా అనుభవించేవాడికి తెలిసిద్ది. కొంతమందికి అనుభవం ఉండదో దాని గురించి మాట్లాడతారు. నేను కొంతమంది అంటాను, తెలియని దాని గురించి మాట్లాడేదానికంటే ఇంకో పాపం ఇంకోటి లేదు. యేసుప్రభు కూడా అన్నాడు, ఈయనే పని కట్టుకొని ఎండవేళలు వెళ్ళి బావి దగ్గర కూర్చొని, మాయ్ అది మంచినీళ్ళు ఇవా అన్నాడు. నీవు యూదుడువు, నేను సమరయ స్త్రీని, మీకు మాకు సాంగత్యం లేదు కదా అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, అవునులే కానీ అసలు సంగతి చెబుతానన్నాడు. మొత్తం ఆ సంగతి అంతా చెప్పేశాడు. ఇంకేమన్నాడు తెలుసా? మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాం, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తాం అన్నాడు యేసుప్రభు. స్తోత్రం చెప్పండి. నేను దేనిని ఆరాధన చేస్తున్నాను దాని గురించి బాగా తెలుసు. తెలిసిన దాన్నే ప్రకటిస్తున్నాను, తెలిసిన దాని గురించే మాట్లాడుతున్నాను అన్నాడు యేసుప్రభు. ఉండి అక్కడ నీళ్ళకు వచ్చిన అక్కయ్య అంది, నువ్వేమన్నా మా యాకోబు కంటే ఏమన్నా గొప్పోడు అంటే, యాకోబు కదా వాళ్ళ తాత పుట్టక ముందే నేను ఉన్నవాడని అన్నాడు. స్తోత్రం. వాళ్ళ తాత అబ్రహాము కంటే నేను ముందున్నవాడిని అన్నాడు. ఆ మాటకే యూదులకు బీపీ పెరిగింది. నీ వయసు ఎంత? అసలు ఎప్పుడూ ఉన్న అబ్రహాము కంటే ముందున్నావంటే, నేను నా డైరీలో రాసి పెట్టుకున్నాను. సొలొమోను కంటే ముందున్నాను అన్నాడు, దావీదు కంటే ముందున్నాను అన్నాడు, అబ్రహాము కంటే ముందున్నాను, మీ పితరుల కంటే ముందున్నాను. ఇంకో మాట చెప్పాలంటే, ఇదిగో భూమి రవ్వంతైనా చెయ్యకముందు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా ఉండానన్నాడు. స్తోత్రం చెప్పండి. యూదులందరేమో యేసయ్య శరీరానికి వేస్తున్నారు ఎన్ని సంవత్సరాల లెక్కలు. యేసు ప్రభు నాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నానని మాట్లాడాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, తిరిగి ఎక్కడికి వెళ్తానో కూడా
తెలుసా అన్నాడు. సొలొమోనుకు తెలిసిందంటండి సంగతి. నేను అంటున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు దేవుని సంగతులైనా తెలియకపోతే, నేను అంటున్నాను ఏమయ్యానండి, యేసు ప్రభువును నమ్ముకుంటారు కొంతమంది. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, యేసురత్నం అన్న సాక్ష్యం చెప్పంటే మొత్తం ఇజీమక్ గురించి చెప్పాడు ఒకసారి. నేను అన్నాను, నీకు లేదా సాక్ష్యం అన్నా. ఏది సాక్ష్యం? అప్పుడు మా ఆవిడికి బాగాలేదు, ఆమెకు బాగపోతే అట్లా పలానా దగ్గరికి వెళ్ళాను, ఆమె వచ్చింది, ప్రార్థన చేసాను, దెయ్యం బయటపడింది, యేసు రక్తమే జయం, యేసయ్యను నమ్ముకున్నాం వరక. అంటే నేను అన్నాను, వ్యక్తిగతంగా నీకు కూడా ఒక సాక్ష్యం ఉండాలి కదా. లేదు. ఇప్పుడు నేను చెప్తా వినండి, నీకు సాక్ష్యం ఉండాలంటే లోకములో నువ్వు కూడా ఎంత చెడిపోయావో నీకు అర్థం అవ్వాలి. ఏమరవాలి? లోకములో నువ్వు ఎంత చెడిపోయావో, నువ్వెంత దుర్మార్గుడివో, ఎంత పాపివో, నీ జీవిత విలువ నీకు తెలిస్తే తర్వాత వెంటనే అర్థమయ్యేది ఏంటంటే, ఎంత ఘోర పాపిని యేసయ్య ప్రేమించి ప్రాణం పెట్టాడా. అది అప్పుడు అర్థమైద్ది. నువ్వు అప్పుడు చెప్పగలుగుతావు, ఇంత ఘోర పాపినండి నేను, చేయకూడని పనులు చేశానండి, చెడ్డ మార్గంలో వెళ్ళానండి, నేను చెడిపోయాను, నా యేసయ్య బాగు చేశాడని చెబుతావు. నీ సాక్ష్యం చెప్పమంటే మరి అప్పుడే మా మేనత్తకు బాగుండకపోతే ఇప్పుడు ఈయన గుండు చేపించుకున్నాడు అంటే నీకంటూ ఏమి లేదనమాట. సమరయ స్త్రీ, నీకేం సాక్ష్యం లేదనమాట. మాట్లాడితే ఎవరి గురించి చెబుతున్నావు? మా పితరుడైన యాకోబు. అమ్మాయి పొద్దాక అదే చెబుతావేందమ్మా. నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. దేవుని నియమం నీకు తెలియాలి. దేవునితో కలిసి సాతానుతో, పాపంతో మనం పోరాటం చెయ్యాలి. కొంతమంది నేను అంటాను, సరిగ్గా ప్రార్థనకు రావట్లేదనుకో, నువ్వు ఇంకా కొంతకాలం ఉండు, లోకంలో తాగు, తిరుగు, చండాలంగా ఏం చేయాలో చెయ్యి, జీవితం అంతా పాడైపోయిందిరా, ఇక లాభం లేదనుకున్నప్పుడు అప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే అప్పుడు బాగా నిలబడతావు. నీకేమి విలువ తెలియకుండా ఇప్పుడు చర్చికి వచ్చావు అనుకో, నీకేం విలువ తెలియదుగా. ఆడపిల్లలకి వెళ్ళి గుడ్లు మెక్కరించుకొని చూస్తూ ఉంటావు. నీకు విలువ తెలియలేదు కదా. పరిశుద్ధత, నీతి, చెడు అనే వ్యత్యాసం తెలియలేదు కాబట్టి అటు ఉంటావు, ఇటు ఉంటావు. ఈ మధ్యకాలంలో జాన్ వెస్లీతో కూడా అదే అన్నా, అయ్యా ప్రార్థనకు రమ్మని నేను పిలవను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు, కొంతకాలం ఉండు అట్టనే ఉండు. ఆదివారం ఏం పాట నేర్చుకున్నాం మనం? ఆదివారం పాట పాడలేదు మనం. ఏం పాట పాడాం? ఈడొక తెలిసిన వాళ్ళకి తలకాయ చూపాడు, తలకాయ ఉందని ఒబ్బాక నాకు కను దృష్టి అని పాడామా? సూప్ బాగున్నంతకాలం నేనేమి నీ వైపు చూడలేదయ్యా, కాళ్ళు చేతులు ఉన్నంత వరకు అని కూడా ఉంటుంది అందులో కదా. అన్ని అవయవాలను పోల్చి రాయబడిన పాట అది. నాకు అన్నీ బాగున్నప్పుడు యేసుప్రభు విలువ తెలియదు, మొత్తం పోయిన తర్వాత నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. అప్పుడు నేర్చుకుంటాడండి ఈ పాట శుభ్రంగా. బాలసుబ్రహ్మణ్యం కంటే బాగా పాడుతూ ఉంటాడు. నేను సొలొమోను గురించి చెబుతున్న ఈ మాట, ఆయనకు మరుగయ్యున్న సంగతి ఏది లేదు. ఇంకో మాట చదువుతారండి సొలొమోను గురించి. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 2వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ రాస్తున్న మాట, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొని. 1వ వచనం చదివితే మనకు అర్థమైంది,
సొలొమోను తీర్మానం చేసుకున్నాడంట. ఏమని? ఒకటి, దేవుని నామ ఘనత కోసం మందిరం కడదాం. 2, నా రాజ్య ఘనత కోసం ఒక రాజనగరు కట్టుకుందాం అనుకున్నాడు. కట్టడానికి కలప కావాలి. అక్కడున్న రాజుకు ఉత్తరం రాశాడు. రాజుగారు పనిచేసే ఒక మంచి పనివాడిని పంపించాడు, హోరాము అనబడిన వ్యక్తిని. సొలొమోను కట్టడం ప్రారంభించిందంట. చూడండి, అద్భుతమైన మాట అక్కడ ఏముంటుందంటే 7వ అధ్యాయం 11వ వచనంలో, 7వ అధ్యాయము 11వ వచనంలో చూడండి ఆ మాట. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందు తన నగరునందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. సొలొమోను గురించి చదువుతున్నాం. రాజనగరి కట్టాడంట, దేవుని మందిరాన్ని కట్టాడంట, ఏ లోపము లేకుండా కట్టాడంట. హల్లెలూయా. అంటే ఎంత చక్కటి జ్ఞానము కలిగిన వాడో అర్థం చేసుకోవాలి. ఎవరైనా వచ్చి ఈ కిటికీ ఎందుకు ఇక్కడ పెట్టావు అనటానికి లేదు, ఈ బల్లెందుకు ఇక్కడ వేసావు అనటానికి లేదు, ఈ స్లాబ్ కొంచెం ఎత్తులో వేస్తే బాగుండిద్ది అనటానికి లేదు. ఎందుకో తెలుసా? సొలొమోను లోపము లేనిదిగా చేయటానికి కారణం ఏంటి తెలుసా? సొలొమోనును నడిపించే దేవుడిలో కూడా ఏ లోపము లేదు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఎట్లా వాడ కట్టాడో సొలొమోను కూడా దేవుడిచ్చిన కొలతల ప్రకారం, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం చక్కగా కట్టాడండి. రాజనగర్ కానీ దేవుని మందిరాన్ని కానీ. అందుకు లోపము లేకుండా ఉంది. ఇప్పుడు నేను ఇది ఈ మాట అంటున్నా చూడండి. సొలొమోను మరుగై ఉన్న వాటిని ఎందుకు గ్రహిస్తున్నాడు అంటే, సొలొమోనుకు తెలుసు దేవుడు లోపము లేనోడు కనుక దేవుడు చెప్పిందే నేను చెయ్యాలి. దేవుడు చెప్పింది చేయకపోతే జరిగేదేంటో తెలుసా? అన్ని లోపాలే. భక్తి లోపమే, ప్రార్థన లోపమే, విశ్వాసం లోపమే, దేవుని సన్నిధికి వచ్చేది లోపమే, ఏదన్నా ఇచ్చేది కూడా లోపమే, అంత లోపమే. సొలొమోను జీవితంలో ఒకవేళ లోపం ఉందేమో కానీ నేను అంటున్నాను, సొలొమోను చేసిన దానిలో మాత్రం లోపం లేదు. 3 సంగతులు తెలుసుకున్నాం సొలొమోనులో. మొదటి సంగతి ఏమనుకున్నాం? తీర్పు తీర్చుట యందు సొలొమోనుకి దైవ జ్ఞానం కలిగినోడని ప్రజలు అతనికి భయపడ్డారు. రెండవది, సొలొమోను చెప్పండి, అది చెబుతున్నారు కానీ బయటికి రావట్లా. సొలొమోనుకు ఏ ప్రశ్న వేసినా నాకు తెలియదు అనకుండా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు. అంటే సొలొమోనుకు అన్నీ తెలుసు. ఎందుకు తెలిసింది? అతడు సమస్తాన్ని పరిశీలన చేశాడు, పరీక్షించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకున్న జ్ఞానం. పేతురు అంటాడు దాని గురించి, అనుభవ జ్ఞానం కావాలంట. చెప్పండి, ఏ జ్ఞానం? ఏ జ్ఞానం చెప్పండి. అంటే అనుభవించినోడికి ఇందా చెప్పాను కదా, ఇప్పుడు బండి మీద పడ్డవాడికి నాకు తెలుసు, అర్థమైందా? నొప్పి ఎట్ట ఉంటుందో. అసలు బండి ఎక్కడం కూడా చేతగా నీకేం తెలుసు? దాన్ని అనుభవ జ్ఞానం అన్నారు. ప్రతిరోజు బైబిల్ చదివేవాడికి అనుభవ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు భర్తతో కాపురం చేసే స్త్రీకి ఉంటుంది అనుభవ జ్ఞానం. దేవునితో సహవాసం చేసేవాడికి దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు తెచ్చేవు బైబిల్, మళ్ళీ తీసుకెళ్ళి ఆడ పెడితే మళ్ళీ దాన్ని ఆదివారం పట్టుకొచ్చి నీకేం అనుభవ జ్ఞానం ఉంటుంది చెప్పు? ఇస్తరాకుల జ్ఞానం తప్ప. అంతేనా? నీకుంటే ఆ మెటకాడ కూర్చొని గొడ్డాడ్డం పెట్టుకొని బస్సు వచ్చినప్పుడు బస్సు ఎక్కి వినుకొండ వెళ్ళి కాలేజీలో కూర్చొని తిరిగి రాసే ఈ ఆనందం తప్ప ఇంకేమన్నా ఉంటుంది అంటారా? ఏమై ఉంటుందా? ఆటో ఎక్కటం, దిగటం, సేలో దిగటం,
కొయ్యటం, కాటా వేసుకోవటం, ఇంటికి రావటం. ఈ జ్ఞానం ఉంటుందేమో కానీ దైవ జ్ఞానం ఏదన్నా ఉంటుందా? అందుకని సొలొమోను జీవితంలో అతడు తెలుసుకోవటానికి ఇష్టపడ్డాడు, పరిశీలన చేశాడు. తెలిసింది కాబట్టి ప్రశ్న వేస్తే ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడు. సొలొమోను గురించి ఇంక మనం ఏం చెప్పుకోవాలో తెలుసా? సొలొమోను అంట వృక్షశాస్త్రం రాశాడంట, జంతు శాస్త్రం రాశాడంట. సొలొమోను దేనిని గూర్చి పరిశీలన చేశాడో అవన్నీ కూడా గ్రంథస్థం చేశాడు. వచ్చే తరాలకు అందించాడు. ఇదిగో జంతువులను గురించిన సంగతి ఇది, సృష్టిని గురించిన సంగతి ఇది, ఖగోళ శాస్త్రం ఇది అంటూ శాస్త్రాలను అందించాడండి సొలొమోను. ఆడెవడో పని పాట లేనోడంటే ఏదో చేశాడు అన్నట్టుగా కొంతమంది వాళ్ళకి సమయం దొరికితే ఏదో ఒక వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన ఫోన్లో, వ్యర్థమైన ప్రయాణాలు. నేను అంటున్నాను, సమయము దొరికిన కొలది తెలుసుకోవటానికి చూడు, తెలుసున్న దాన్ని అనుసరించడానికి చూడు. మూడవదిగా లోపము లేకుండా చేశాడంట. ప్రజలందరూ కూడా ఆశ్చర్యం. సొలొమోను కట్టించిన మందిరం, రాజనగరం ఇప్పుడు కూడా కొనియాడబడుతూనే ఉంది కదా. చాలా గొప్ప. 7 వింతలలో ఒక వింతగా చేర్చబడితే చెప్పమంటారా? సొలొమోను దేవుడు మరుగు చేసిన సంగతులను తెలుసుకొని ఘనపరచబడిన వాడిలో మొదటివాడు అనాలి. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన సలహా చెబుతున్నాడు, మీరు కూడా దేవుడు మరుగు చేసిన సంగతులు ఏమన్నా ఉంటే తెలుసుకోండి, ప్రజలు మిమ్మలను ఘనపరుస్తారు. చదువు లేదు కానీ ఎంత దైవ జ్ఞానం. చదువుకోకపోతే ఎవరా గంటల తరబడి ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రార్థన చేస్తే పరలోకమే దిగొచ్చింది భూమి మీదకని చెప్పాలి. అలాంటి భక్తి మనకు ఉండాలి. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించేద్దాం. మోకరించండి. నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.